ఏపీ సీఎం చంద్రబాబు కుట్రలన్నింటినీ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని త్వరలోనే తగిన రీతిలో బుద్ధి చెబుతారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ అన్నారు. చేసిన తప్పు నుంచి తప్పించుకునేందుకే తెలంగాణ మీడియాకు చెందిన ఓ టీవీ ఛానల్కు నోటీసులు పంపారని ఆరోపించారు. సచివాలయంలో ప్రభుత్వ కార్యక్రమంపై సమీక్షలో పాల్గొన్న అనంతరం మాట్లాడిన రసమయ్య ఓటుకు కోట్లు కేసులో ఏపీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఇవాళ ఒక నిజాలను నిర్భయంగా ప్రజలకు తెలియజేసే ఒక క్రమంలో ఉన్నది ఉన్నట్టుగా ప్రచారం చేసేదానిని కూడా ఒక అవాస్తవాన్ని అని చెప్పేసి చిత్రీకరించే ప్రయత్నం చేసేసి ప్రజలను ఒక గందరగోళ పడే పరిస్థితిలో చేసేసి తన తప్పు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నది. కానీ ఇదంతా కూడా ప్రజలు గమనించుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఛానలు తెలంగాణ గుండె చప్పుడు వినిపించింది, తెలంగాణ ఉద్యమాన్ని నిజాయితీగా ప్రజలకు చెప్పింది. కాబట్టి ఇవాళ మనకు దీనిలో తేడా తెల్లమైపోతుంది. వాళ్ళ కుట్ర అనేది తెలంగాణ ఛానల్కు నోటీస్ ఇవ్వడం ద్వారానే వాళ్ళ కుట్ర ఏందనేది మనకు తెలిసిపోయింది. కాబట్టి దాని విషయంలో ప్రజలు ఎవరు కూడా పట్టించుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనబడతలేదు. ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని రకాలమైనటువంటి అభియోగాలు మోపినా కూడా ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా ఏపీ ప్రభుత్వం చేసిన ముఖ్యంగా చంద్రబాబు నాయుడు యొక్క కుట్రను గమనిస్తూనే ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు చేసిన దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరొక దొంగ ఎత్తుండడం అనే విషయాన్ని కూడా ఇలా మనకు తేటతెల్లం అయిపోయింది. కాబట్టి